మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమ్మర్ ఉన్నారు మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరందరూ బాగున్నారు కదా? మీ అందరి కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీలో అనేక మంది వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తద్వారా దేవుని యొక్క వాక్యమును అనేక మందికి ప్రకటించే వారిగా మీరు కూడా ఉంటారు. దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో మీరు కూడా పాలుభాగస్తులు అవడానికి అవకాశం ఉంది కనుక ఈ వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా సప్తయగేసిమ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా దేవుని యొక్క కృపలో మరి పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం మొదలుకొని 10వ అధ్యాయము 5వ వచనం వరకు ఇవ్వబడి ఉన్నది. అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 1వ వచనము మొదలుకొని 16వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన పాఠ్యభాగము ఈ వారం మనకు లేఖనాంశములుగా ఇవ్వబడినవి. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవాన్ని కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాల్సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనములు. కొద్ది నిమిషము నీ వాక్యము ధ్యానింపున ఏంటుండగా నీ ఆత్మ చేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సప్తయగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ సువార్త పాఠ్యభాగము మరియు పత్రికా పాఠ్యభాగములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనకు బాధపరుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, మరి ముఖ్యముగా దేవుని బిడ్డలుగా దేవుని పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉంటుంటే మనమందరము కూడా నేర్చుకోవలసినటువంటి విషయాలను గురించి ఈ 2 లేఖన అంశములు కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ మొట్టమొదటి ఈ సువార్త పాఠ్యభాగం ఏదైతే ఉన్నదో మత్తయి సువార్త ఈ 20వ అధ్యాయము ఈ మొదటి 16 వచనాలు కూడా శిష్యులకు దేవాతి దేవుడు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాఠాల ద్వారా దేవుడు మనకు కూడా కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అదేమిటి అంటే, దేవుని సువార్త పరిచర్యలో దేవుడు మనకిస్తున్నటువంటి ఆ బహుమతులు ఏవైతే ఉన్నావో వాటిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే సువార్త పనిలో మనము నమ్మకముగా పనిచేస్తూ ఉంటామో దాని గురించి ఒక నియమ నిబంధనలు కలిగి ఉండాలి, ఒక ప్రణాళిక కలిగి ఉండాలి, ఒక ప్లాన్స్ కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు అంటూ ఉంటాడు, ఈ లోక ప్రజలు లేక ఈ లోకపు క్రీడాకారులు ఏదైనా ఒక బహుమతి పొందాలి అంటే వారు ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు, దాని కొరకు వారు ప్రయాసపడుతూ ఉంటారు. ఆ క్షయమకు కిరీటం కొరకు ఎంతో వ్యయప్రయాసలు వారు చేస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలుగా మనము కూడా అక్షయమకు కిరీటమును పొందడానికి మనము కూడా చాలా ప్రయత్నాలు చేయాలి, ప్రణాళికలు కలిగి ఉండాలి అంటాడు.
కేవలము క్షయమకు కిరీటం కొరకు మాత్రమే వారు పనిచేస్తూ ఉన్నప్పుడు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. అయితే మరి అక్షయమకు కిరీటమును పొందడానికి, దేవుని యొక్క రాజ్యములో పాలు పంపులు పొందుకోవడానికి మనకు కూడా కొన్ని నియమ నిబంధనలు అవసరం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. ఈ రెండు విషయాలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ సువార్త పాఠ్యభాగంలో పరలోక రాజ్యము ఎలా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, పరలోక రాజ్యములో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు దేవాతి దేవుడు ఇస్తున్నటువంటి బహుమతుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ మత్తయి సువార్త 20 అధ్యాయంలో పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఇంటి యజమాని లేక భూస్వామి దేవునికి సాదృశ్యముగా ఉంటే, ద్రాక్ష తోట దేవుని పనికి సాదృశ్యముగా ఉన్నది. ద్రాక్ష తోటలో పని చేయడానికి లేక దేవుని పనిలో, దేవుని రాజ్య వ్యవస్థలో, దేవుని సువార్తలో పాలు పంపులు పొందుకోవడానికి దేవాతి దేవుడు అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు తన పరిచర్య చేయడానికి. ఇలాక రీతిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ భూ యజమాని తన ద్రాక్ష తోటలో పని చేయడానికి ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం వరకు, 2 గంటల తరువాత, అలాగే 3 గంటల తరువాత 5 గంటలకు కూడా ఆయా వ్యక్తులను ఆయా ప్రాంతాలకు వెళ్ళి, మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు, రండి నా తోటలో పని చేయండి, ఏది ఉత్తమం నేను మీకు ఇస్తాను అని చెప్పడం చూస్తూ ఉన్నాం. అలానే మొట్టమొదటిసారిగా పనికి కుదుర్చుకుంటున్న వ్యక్తులతో కూడా మీరు నా పనికి రండి, నేను మీకు తగిన జీతం ఇస్తాను అని ఒప్పందం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ పనికి ఉదయం 9 గంటల నుంచి ఆ సాయంకాలం వరకు పని చేస్తున్నటువంటి ఒప్పందం చేసుకున్నటువంటి వ్యక్తులకు ఒక జీతం ఇచ్చాడు. అలానే 2-3 గంటల తరువాత మీరు ఎందుకు ఇక్కడ ఖాళీగా ఉన్నారు, నా పనిలోకి రండి అని వచ్చినటువంటి వ్యక్తులకు కూడా ఆ జీతం ఇచ్చాడు. అలానే ఇంక 11th అవర్లో ఆ పనికి వచ్చినటువంటి వ్యక్తులకు కూడా ఆ భూ యజమాని తన దాసులు పిలిచి వారికి జీతం ఇవ్వండి అని చెప్పారు. అయితే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఉదయం 9 గంటలకు పనికి వచ్చిన వారికి, సాయంకాలం 5 గంటలకు పనికి వచ్చిన వారికి కూడా ఒకే రకమైనటువంటి జీతాన్ని ఆ యజమాని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటి పనికి వచ్చినటువంటి వారు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా పనిచేశారు. వారు జీతం తీసుకున్నారు. చివరి నిమిషంలో పనికి వచ్చిన వారు కూడా జీతం తీసుకున్నారు. అయితే మొదటిసారిగా జీతం తీసుకున్నటువంటి వ్యక్తులు, అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు పనికి కుదుర్చుకున్న వ్యక్తులు కూడా ఒక 100 రూపాయలు అయితే 11th అవర్లో వచ్చిన వరకు కూడా అదే 100 రూపాయలు ఇచ్చారు. అయితే ఆ డబ్బులు తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ ఉదయం నుంచి సాయంకాలం వరకు కూలి తీసుకున్నటువంటి, ఆ పని చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇదేంటి ఉదయం నుంచి సాయంకాలం వరకు మేము ఎంత కష్టపడి పని చేస్తే మాకు 100 రూపాయలు ఇచ్చావు, 11th అవర్లో లేక చివరి నిమిషంలో 1 గంటలో అయిపోతున్నటువంటి సందర్భంలో వచ్చిన వారికి కూడా అవే అమౌంట్ ఇచ్చావు ఏంటి అని వారు సణుక్కుంటూ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇది ఈలోక రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ యజమాని ఏమంటున్నాడు, నా ఇష్టం, మిమ్మల్ని ఇప్పుడు ఈ 100 రూపాయలకే అనుకుంటే మీకు ఇచ్చేస్తాను కదా, నా డబ్బు నా ఇష్టం ఇస్తూ ఉంటాను, నీకేమీ అన్యాయం చేయలేదు కదా, మీరు ఏ పనికైతే ఎంత డబ్బులకైతే కుదుర్చుకున్నారో అదే జీతం మీకు ఇచ్చేస్తారు. 11 గంటలకు వచ్చిన వారికి ఇచ్చాను, 2 గంటలు వచ్చిన వారికి ఇచ్చాను, సాయంకాలం వచ్చిన వారికి కూడా ఇచ్చాను, నా డబ్బు నా ఇష్టం చేస్తాను, నేను ఇస్తూ ఉన్నాను, నీకు అన్యాయం చేయలేదు కదా, నీకు అలా చేయడం వల్ల నీకు చెడ్డవాడిగా కనిపిస్తూ ఉన్నానా అని అంటున్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. దీనిలో అర్థం ఏమిటంటే కడపటివారు మొదటివారు కడపటివారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయులు అంటూ ఉంటాడు 13వ వచనంలో, చివరికి 12వ వచనంలో, చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించినటువంటి
మాతో వారికి సమానము వేతనము వేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిది. సమానము చేసితివే అని అందుకు అతడు వారితో ఒక స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యందు ఒక దేనారము నాకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీనికి కూడా నాకిష్టమైనది. నాకిష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారును, మొదటివారు కడపటి వారు అగుదురు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యజమానుడు తన ఇష్టం వచ్చినట్టు ఇస్తూ ఉంటాడు. నిన్ను కూలికి పెట్టుకున్నప్పుడు నీకు ఇస్తానని జీతం ఇచ్చాడా లేదా అని చూసుకోరు, కానీ పక్కవాడికి తక్కువ సమయంలో వచ్చిన అదే పని జీతం ఇచ్చాడనేటువంటి సణుగుడు నీలో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలియచేస్తూ ఈ ఉపమానాన్ని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఒకనొక సందర్భంలో పేతురు యేసుక్రీస్తు ఒక బేరం ఆడుతూ ఉంటాడు. 19వ అధ్యాయం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ 19వ అధ్యాయంలో 9వ అధ్యాయము 36, 35 వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అంటూ ఉంటాడు, పేతురు అంటాడు, మేము సమస్తమును విడిచిపెట్టేసి నిన్ను వెంబడించాం. మా జీవనోపాధి విడిచిపెట్టేశాం, మా వలలు విడిచిపెట్టేశాం, మా పడవలు లేక దోణులన్నీ విడిచిపెట్టేసి వెంబడించాం, మాకేంటి ప్రయోజనం అని అడుగుతూ ఉంటాడు. అంటే ఒక సందర్భంలో పేతురు యొక్క ఆలోచన ఎలా ఉందంటే, బేరమాడుతూ ఉన్నాడు, మేము అన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకేంటి ఉపయోగం అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దానికి జవాబుగా ఈ ఉపమానాన్ని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే అక్కడ పేతురుతో యేసుక్రీస్తు అన్నటువంటి మాట ఏంటంటే, ప్రపంచ పునర్జన్మనందు నీవు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు, మీరు సింహాసనముల మీద మీరు ఆశీనులై ఉండి తీర్పు తీరుస్తాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటే ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే, దేవునితో బేరలాడకూడదు. నిన్ను దేవుడు తన పనికి పిలుస్తూ ఉంటున్నప్పుడు ఆయనకు తెలుసు నీకు ఏది కావాలో. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆ మధ్యలో 2 గంటలకు వచ్చిన 4 గంటలకు వచ్చినప్పుడు కూడా అంటున్నట్టు మాట ఏంటంటే, మీరు వచ్చి పని చేయండి నా పొలంలో, ఏది న్యాయమునని మీకు ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత వచ్చిన వారు ఏం చేశారంటే, అయ్యా మాకు ఎంతే కూలి అని వాళ్ళు ఎక్కడ బేరం ఆడలేదు, మాకు ఇది కావాలని బేరం ఆడలేదు, నాకు తెలుసు కాబట్టి మీరు వచ్చి పని చేయండి, ఏది న్యాయమని మీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏది న్యాయమునని మీకు ఇస్తూ ఉంటాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిచర్యలో దేవుని జతపని వారుగా దేవుని బిడ్డలుకుంటున్నప్పుడు నీకు ఏది అవసరమో దేవుడు ఇస్తూ ఉంటాడు. నీకు అప్పగించబడినటువంటి పనిలో నీవు నమ్మకముగా ఉంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇక మీద ఇంకా నీకు ఎక్కువగా నీకు ఇస్తూ ఉంటాను, వాటి మీద కూడా నువ్వు పెత్తనం చలాయించు అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. అంటే మనకు ఇచ్చినటువంటి పనిలో నమ్మకత్వాన్ని కలిగి మనము దేవుని బిడ్డలుగా ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు మనలను కూడా 30దంతులుగా 60దంతులుగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవాతి దేవుడు. అయితే మనం నేర్చుకోవలసింది ఏంటంటే, నీ తర్వాత వచ్చిన వారు నీతో సమానముగా వారు ఉన్నారని నువ్వు స్వార్థపడకూడదు. అది ఆయన ఇష్టం. ఆయన తన పనికి పిలుచుకున్నాడు, నీకు ఎలా ఇచ్చాడో వారికి కూడా ఇస్తూ ఉన్నాడు. అంతేగాని వారిని బట్టి నువ్వు అసూయ పడకూడదు. శిష్యులకు అదే నేర్పుతూ ఉంటున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు వారు శిష్యులకు పాఠాలు నేర్పాడు. భవిష్యత్తులో వారు ఏ రీతిగా ఉండాలి, సువార్త పరిచర్య చేయాలి, అనేక మందిని తన రాజ్య వ్యాప్తి కొరకు ఏ రీతిగా తర్ఫీదుని వాళ్ళు కూడా విషయాన్ని ఇక్కడ అన్ని నేర్పుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని విషయాల్లో కూడా దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నా వైపే చూడండి, ఏది న్యాయములను మీకు ఇస్తూ ఉంటాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ భూ యజమాని దేవునికి సాదృశ్యముగా ఉంటే, ద్రాక్ష తోట ఈ లోకములో దేవుని సువార్త పనికి సాదృశ్యముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని
మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన అంటూ ఉన్నాడు, మీరు ఖాళీగా ఎందుకున్నారు, రండి నా పొలంలోనికి రండి. మీకు పని ఉందా, మమ్మల్ని ఎవరూ పెట్టుకోలేదు అని అడుగుతూ ఉన్నారు. రండి నా దగ్గరికి రండి అంటూ ఉన్నాడు ఆయన దగ్గరికి. దీని అర్థం ఏమిటి అంటే, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీవు సిద్ధముగా ఉన్నప్పుడు దేవుడిని పిలుస్తూ ఉన్నాడు తన పని చేయడానికి. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఆయన పనిలోనికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తన రాజ్య వ్యాప్తిలో తన పొలములో ఒక కూలివాణిగా నేను పిలుస్తూ ఉన్నాడు. అదే కదా మనకు కావాల్సింది. ఈ లోకములో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పని ఏంటంటే దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో సువార్త ప్రకటనయే, దేవుని పని చేయటయే మధురమైనటువంటి సేవ. మధురమైనటువంటి సేవ, దేవదూతలకు లేని సేవ. దేవదేవతలు దేవుడు దేవదూతలకు ఇవ్వలేని పరిచర్య మనుషులైనటువంటి మనకు ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప పరిచర్యో, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పరిచర్య. కాబట్టి మీరు రండి, మీరు ఎందుకు ఎలా నిలబడిపోయి ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తారు. దాదాపు 5 గంటలకు కూలికి వచ్చిన వారికి ఒక్కొక్క దానారం చొప్పున తీసుకుని ఉన్నాడు. 7వ వచనం అంటాడు, ఎవడును మమ్మల్ని కూలికి పెట్టుకుని లేదండి. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వీరుడు. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తగిన తన గృహ నిర్వాహకులను చూచి పన్ను వారిని పిలిచి మొదట వచ్చిన వారికి తర్వాత వచ్చిన అందరికీ మనం చెప్తూ ఉన్నాడు. నిజమే, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో కోత విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, కోత విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారు. ఏమిటి కోత? సువార్త వ్యాప్తి, అనేక మందిని రక్షణలోనికి నడిపించడం, ఆత్మలు రక్షించడం, అనేక మందిని దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలోనికి దేవుని యొక్క కుమార్తెగా, దేవుని యొక్క కుమారుడుగా అనేక మంది మనం చేర్చుటే మన పని. కాబట్టి కోత విస్తారముగా ఉన్నది, కోత కోసేవారు అంటే పనివారు తక్కువగా ఉన్నారు, సువార్త ప్రకటించేవారు తక్కువగా ఉన్నారు. కాబట్టి దేవాతి దేవుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం లోతుగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సదరు విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పౌలు ఈ కొరింథీ సంఘానికి లేఖ రాస్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, క్షయ కిరీటము కొరకు వారు ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ మనమైతే అక్షయ కిరీటము కొరకు ప్రయాసపడుతూ ఉన్నాము. కాబట్టి చాలా శ్రద్ధతో పనిచేయాలి, నియమ నిబంధనలు కలిగి ఉండాలి. ఒక ప్లాన్ ప్రకారం మనం కలిగి ఉండకపోతే, ఒక ప్లాన్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం మనం జీవించకపోతే ఈ క్షయ కిరీటం మనకు దొరకదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారు అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఏ విధము చేతనైనా సరే నేను అనేక మందిని సంపాదించాలి, ఎలాగైనా సరే క్రీస్తు కొరకు బలా నమ్మకమైన దాసుడా అని అనిపించుకోవాలి. ఏ పనికైతే యేసుక్రీస్తు వారు నన్ను పిలుచుకున్నాడో, దమస్కు మార్గంలో నన్ను పిలుచుకొని దర్శించి తన రాజ్యవ్యాప్తి కొరకు నన్ను ఏర్పరుచుకున్నాడో, ఆ పనిని నేను ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి దృఢ సంకల్పము కలిగి నేను ప్రయాసపడుతూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఏ విధము చేతను కొందరు రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడినైతిని అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇంకేమంటాడు, మరియు నేను సువార్తలో వారితో పాలువాడొకటికై దాని కొరకే సమస్తమును కూడా చేయుచున్నాను. పందెపు పరుగు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలనే మీరును బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. పరుగు పందెము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పరుగు పందెము మాత్రమే కాదు, కానీ ఏ కంటెస్ట్ లోనైనా సరే ఎవరైతే ప్రథమ బహుమతి పొందుతూ ఉంటారో వారే
విన్నర్ గా చూస్తూ ఉంటాం, మిగిలిన వారు రన్నర్స్ గా, ఓడిపోయిన వారుగా చూస్తూ ఉంటాం. అలానే ఇక్కడ పౌలు సువార్త పరిచర్యలో పరుగు పందెముతో పోలుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరుగు పందెములు అందరూ పరిగెడుతూ ఉంటారు. ఒక 100 మంది పరిగెడుతూ ఉంటున్నప్పుడు, 100 మీటర్స్ రన్నింగ్ లో రేస్ లో పెడుతూ ఉన్నప్పుడు ఎవడో ఒక్కడికే కిరీటం వస్తూ ఉంటుంది. ఎవడంటే వాడు ముందుగా ఎవడైతే పరిగెడుతూ ఉంటాడో వానికి మాత్రమే కిరీటం వస్తూ ఉంటది. అందుకే అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఎప్పుడు దేవుని పనికి వచ్చారు అనేది కాదు, కానీ హౌ ఇట్ ఈస్ యువర్ వర్క్, ఎలా ఉంది మీ పని, సువార్త పరిచర్య. పరుగు పందెములు పరిగెత్తు వారందరూ బహుమతి పొందరు, కానీ ఒక్కడికే బహుమతి వస్తుంది. కాబట్టి ఆ బహుమానం మీరు పొందాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ సువార్త పరిచర్యలో దేవుని సేవలు ఉన్నటువంటి అనేక మందిని ఎంకరేజ్ చేస్తూ ఈ లేఖ రాస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి పందెములో లేక పనిలో ముందుకు సాగుతూ బడా నమ్మకమైన దాసుడా, బడా నమ్మకమైన దాసురాలా అని అనిపించుకోవాలి అనేది పౌలు యొక్క ఉద్దేశమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకేమంటున్నాడంటే, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయంలోనూ మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. క్షయ కిరీటము, అక్షయ కిరీటము. ఈ లోకములో ఎన్ని కప్స్ ఉన్నప్పటికీ అక్షయమైపోతూ ఉంటాయి. ఎన్ని గిఫ్ట్స్, ఎన్ని రివార్డ్స్ వచ్చినప్పుడు కూడా పనికి రావు. కానీ వారైతే అలా ప్రయాసపడుతూ ఉన్నారు. అంటే వారు క్షయమగు కిరీటం కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటే, అక్షయ కిరీటము కొరకు మనం ఇంకెంతగా ప్రయాసపడాలి అనేది పౌరు యొక్క ఉద్దేశమైన. దేవున మనకి మహిమ కలుగును. యావత్ దేవుడు పరలోకంలో మనమందరం వెళ్తూ ఉన్నప్పుడు అడుగుతూ ఉంటాడు, నువ్వు నా కోసం ఏం చేస్తావు ప్రియమైన కుమార్తె, ఓ ప్రియమైన కుమారుడా, నువ్వు నా కోసం ఏం చేస్తావు అని అడుగుతూ ఉన్నప్పుడు ఎన్ని ఆత్మను రక్షించావు, ఎంతమందికి సువార్త చెప్పావు, ఎంతమందిని దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు చేర్చి ఉన్నావు, నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించావు, నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించావు అని అడుగుతూ ఉంటున్నప్పుడు, మనకంటే ఎక్కువగా ప్రయాసపడినటువంటి వారిని చూస్తూ ఉంటున్నప్పుడు, వారందరినీ అభినందిస్తూ ఉంటున్నప్పుడు, అయ్యో నేను ఇంకా పని చేస్తుంటే బాగుండేదే అనేటువంటి ఆలోచన మనందరికీ వస్తూ ఉంటది. కానీ ఉపయోగం ఉండదు అక్కడ. ఎందుకంటే ఈ శరీరముతో ఉన్నప్పుడే మనం క్రీస్తు కొరకు పరిగెట్టాలి. ఈ భూమి మీద నువ్వు ఎంతైతే పరిచయం చేస్తూ ఉంటావో దాన్ని బట్టి నీకు పరలోకంలో దేవాతి దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి మహిమ కిరీటముల యొక్క విలువ అంత అధికముగా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమూహములో, వేవేల మంది పరిశుద్ధుల సమూహములో, దేవదూతల సమూహములో నిన్ను కొనియాడుతూ ఉన్నప్పుడు, నీకు ఇస్తున్నటువంటి ఆ బహుమతి కిరీటం ఇస్తూ ఉంటున్నప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి వారు, అయ్యో నేను ఇంకా చేసి ఉంటే నాకు కూడా అలాంటిదే వచ్చింది కాదా అనేటువంటి ఆలోచన ఉంటదే. అది ఎంత ఆలోచన చేయండి ఆ పరిస్థితి. నేను ఇంకా పనిచేస్తుంటే బాగుండేదే, అయ్యో ఇంకొక ఆత్మను, ఇంకొక 2 సంఘాలు, ఇంకొక 2 వ్యక్తులను, ఇంకొక 2 ఇంకొక ప్రాంతము క్రీస్తు పరిగెట్టుంటే బాగుంది కదా అనేటువంటి ఆలోచన మనకు వస్తూ ఉంటది కదా ప్రియమైన వాళ్ళ. అందుకే పౌలు మరి ఒక్కసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు పరిగెత్తండి. ఎలా పరిగెత్తాడు? బహుమానము పొందినంతగా పరిగెట్టండి. క్రీస్తు యేసు నన్ను దేని నిమిత్తమైతే పిలుచుకుని ఉన్నాడో బహుమానము పొందినంతగా నేను పరిగెడుతూ ఉంటాను అని మాట్లాడుతూ ఉంటాడు. బహుమానము పొందినంతగా నేను పరిగెడుతూ ఉంటానని మాట్లాడుతూ ఉంటాడు. ఏ బహుమానము? అక్షయ కిరీటము, మహిమ కిరీటము, జీవ కిరీటము, వాడబారని కిరీటాలు దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు.
కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మన కొరకు ఏమి చేసి ఉన్నాడు అనే విషయాన్ని నీవు ఎరిగి ఉన్నావు. కాబట్టి అనేక మందికి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలోనికి నీవు అనేక మందిని నడిపించాలి, దేవుని యొక్క కుమార్తెగా, దేవుని యొక్క కుమారుడుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు తిమోతికి లేఖ రాస్తూ మాట్లాడుతూ, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము, బీ స్ట్రాంగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టి నువ్వు బలవంతుడవు కమ్ము. నేను మంచి పోరాడాను, బహుమానం పొందినంతగా నాకు ఏవైతే లాభసాధకమై ఉన్నావో అన్ని కూడా క్రీస్తు కొరకు పెంటతో సమానంగా నష్టముగా నేను చేసుకున్నాను కదా. దేని కొరకు తెలుసా? విశ్వాసం ఆ మాట మాట్లాడుతూ ఉంటాడు, చివరిలో మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నా కొరకు అన్ని చేసేస్తాడు. కాబట్టి నేను ఆయన నాకు ఇవ్వబోతున్నటువంటి బహుమానం ఏదైతే ఉన్నదో దాన్ని పొందుకోవాలని ఆయన వైపే చూస్తూ ఉన్నాను. శ్రమ, వేదన, ఇరుక, ఇబ్బంది, కరువ, ఖడ్గమ, కష్టమ ఏమైనా సరే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు జయించేస్తాడు. కాబట్టి నేను విశ్వాసంలో కర్తయ్యి దాన్ని కొనసాగించుకున్నాడు యేసు వైపు చూస్తూ నా ఎదుట ఉంచుకున్నటువంటి పరుగు పందెములో నేను ముందుకు సాగుతూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రేమైన వాళ్ళ ఎవరి వైపు చూడాలి మనము? విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు అనేటువంటి యేసు వైపు మనం చూడాలి. లుక్ అంటూ గాడ్. అంతేగాని లోకం వైపు లేదా పరుగువాడి వైపు, పక్కింటి వాడి వైపు కాదు, కానీ యేసు వైపు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు యేసు నీకు బహుమతి ఇవ్వబోతూ ఉన్నాడు. అక్షయమైనటువంటిది, మహిమ కిరీటము, వాడబారినది, జీవ కిరీటానికి ఇవ్వబోతూ ఉన్నాడు. నేను అంటూ ఉంటాడు పౌలు తిమోతితో, నేను మంచి పోరాటం పోరాడేశాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఇవ్వబోతూ ఉన్నాడు దేవతి దేవుడు. అది నాకు మాత్రమే కాదు, కానీ నా వల్లే పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కిరీటం ఇవ్వబోతూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము క్షయమగు కిరీటముల వైపు చూడవద్దు, కానీ అక్షయుడగు యేసుక్రీస్తు మనకు ఇవ్వబోతున్నటువంటి అక్షయమైనటువంటి కిరీటం కొరకు మనం పరిగెట్టాలి. అది మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా అనేక శ్రమలు, శోధనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే పేతురు భక్త కోటికి రాసినటువంటి లేఖలో, తన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనం అంటాడు, ప్రియులారా, మిమ్మల్ని పరిశోధించడానికి మీకు కలుగుచ్చినటువంటి అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంపాదించినట్లు ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపోలైనలా మహిమాస్వరూపినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు గనుక మీరు ధన్యులు. ఇంకా క్రిందికి వెళ్తూ ఉంటున్నప్పుడు ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనిపించినలా అతడు దానిని బట్టి దేవుని నామాన్ని మహిమపరచవలను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకు కావలసినటువంటి క్షయ కిరీటమా అక్షయ కిరీటం అంటే అక్షయ కిరీటం కావాలి. కాబట్టి అక్షయ కిరీటం పొందుకోవాలి అంటే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడు అయినటువంటి యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచుకున్నటువంటి పందెములో ఆత్మల రక్షణ సువార్త వ్యాప్తిలో అందరికంటే ముందుగా నువ్వే ఉండి మంచి బహుమతి పొందుకునే బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుకొనిచ్చి ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవని కొందనాలు వెత్తబడినటువంటి వాక్యము ఫలించడానికి నీ కృప అనుగ్రహించమని, మహిమ పొందుకోమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడేండును గాక. ఆమేన్.